స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ గ్రీన్ కో ఈ పాణ్యం మండలంలో పిన్నాపురం గుంతందాండ మధ్యన వరల్డ్ లార్జెస్ట్ IRSP ప్రాజెక్ట్ PSP ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్. ఇది 6680 మెగావాట్. ఇది 6680 మెగావాట్. ఇది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవచ్చింది సార్ ఇది. సో మేము ఇక్కడ ప్రపోజ్డ్ CSR యాక్టివిటీ ఫర్ 2025-26 కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద స్వర్ణాంధ్ర త్రూ జీరో పోవర్టీ అండర్ P4 సార్. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, skill development and training, employment generation and internship, sustainable agriculture, environmental conservation, and one more thing sir, development of cricket training facility. Here we are establishing the stadium sir, cricket stadium. There we want to give the training. Ante ikkada ఔత్సాహికులకు, క్రీడాకారులకు, యువ క్రీడాకారులకు క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చి కోచ్ను కూడా అరేంజ్ చేసి స్టేడియం కూడా డెవలప్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇప్పటి వరకు మనం గ్రీన్ కో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి 43.60 crores ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేయడానికి మనం ఖర్చు చేశాం సార్. ఇది ఒక 1500 మంది వరకు మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అప్ స్కిల్లింగ్ చేసాము. అందులో 450 మందికి మనము కంపెనీ తరఫు నుంచి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది సార్. మీరు ఇక్కడ ఓర్వకల్లో యూ హ్యావ్ టు డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఐ విల్ టాక్ టు యువర్ MD సార్, చైర్మన్ సార్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. ఇమ్మీడియట్ గా యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో P4 లో మీరు భాగస్వాములు కావాలి సార్. ఐ విల్ గైడ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఐ వుడ్ లైక్ టు టెల్ సార్, in 2016 and 17 with your support all these things we have established world largest solar park in the Gani sir. Really once again thank you very much sir. For this project also we are getting very good support from all the officials and leaders also sir. Once again thank you very much. CH శ్రీనివాసరావు గ్రీన్ కో అఫీషియల్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాలువాతో సన్మానించి మెమంటో అందజేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర నిర్మాణ రథసారథి, స్వచ్ఛాంధ్ర రూపశిల్పి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ముందుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞని మనందరితో వారు చేయిస్తారని స్వాగతిస్తూ ఉన్నాను. చూడండి మేడం, వాళ్ళు సీఎం ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి గారు మార్చేస్తున్నారు. ఓకే అమ్మా, అందరూ ఒకసారి లేచి నిలబడుకుంటారా? మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చెయ్యి ముందర పెట్టుకొని
అందరూ ఫాలో కావాలి, కుడి చేయి ముందర పెట్టాలి. నేను చెప్పింది మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనస్సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు. నేను వచ్చిన ఉద్దేశం కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి అందరూ కూర్చోవాలి. ఇప్పుడే మనమందరం కూడా ప్రతిజ్ఞ చేశాం. వేదిక పైన నుండే పెద్దలకి, నాకు ప్రాణ సమానమైనటువంటి ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చింది స్వచ్ఛ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే తాము భయపడే ప్రసక్తే లేదు.